నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ఏ పరిస్థితి మీ జీవితంలో ఎదురొచ్చినా యేసయ్యను మాత్రం వదలకండి, ప్రభువును మాత్రం వదిలిపెట్టకండి. గట్టిగా పట్టుకోండి, విశ్వాసంలో బలపడండి, స్థిరపడండి. తుఫాను వచ్చినప్పుడు కొన్ని చెట్లు వేళ్ళట లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయట. ఆ రూట్స్ అనేవి ఇంకా బలంగా నాటుకుపోతుంటాయి లోపల. కారణం ఏంటో తెలుసా? ఆ పైన వస్తున్న పెనుగాలులకు ఆ చెట్టు డిసైడ్ అయింది, నేను పడకూడదు, నేను ఇంకా లోపలికి నాటుకుపోవాలనే అది నిర్ణయించుకుంటుంది. కాబట్టే చాలా చక్కగా ఎదుగుతుందట ఆ చెట్టు. నీ జీవితం ఎలా ఉంది? చిన్న గాలి రాగానే, తుఫాన్ దాకా ఎదుగు, చిన్న గాలి రాగానే నాకు యేసుప్రభువు వద్దండి, నాకు బైబిల్ వద్దండి, ఇంకా ప్రార్థన వద్దండి, మందిరం వద్దండి, దేవుని వాక్యం వద్దండి, ఒక చిన్న సమస్య రాగానే ఇంకా దేవుని మందిరానికి రానండి, ఇంట్లోనే కూర్చుంటానండి, ఏ మందిరానికి నేను వెళ్ళనండి అని సహవాసాన్ని విడిచి, దేవుని మందిరాన్ని విడిచి, ప్రార్థన వాక్యాన్ని విడిచి ఏదో సాధించాలనుకుంటున్నావా? ఆయన మినహాయిస్తే మన జీవితంలో సాధ్యపడే అంశాలు ఏమీ లేవు. నీ నమ్మిక తప్పిపోకుండా దేవుని వైపు తిరుగుతావా?